ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం జనవరి నెల 27వ తేదీ మంగళవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం 10 గంటలకల్లా 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి. మరి అంతేకాకుండా రేపటి రోజున అంటే ఈ వ్యక్తి ద్వారా గుండె పగిలేటువంటి ఒక వార్త అయితే మీరు వినబోతున్నారు. మరి ఇంతకీ ఆ వార్త ఏమిటి, ఇంతకీ మీకు కలగబోయేటువంటి ఆ యొక్క 3 శుభవార్తలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదా. మరి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువు గారు శివరామదాస్ స్వామి వారు. మనం ఎక్కడ ఉన్నా, ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నా అయితే మన గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఎటువంటి గుప్త సమస్యలకైనా మన గురుగారి దగ్గర అయితే ఒక మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో గురుగారు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవజ్ఞులు అని చెప్పాలి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలను అయితే గురుగారిచే ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల నుండి అయితే మీరు బయటగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మిథున రాశి అనేది రాశిచక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. మిథున రాశి అధిపతి బుధుడు. ఇక ముందుగా వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయనే చెప్పాలండి. వీరికి ఎంత కోపం అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు, అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు, అందరితో కలిసిమెలిసి ఉండాలి అని ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడతారు, అబద్ధాలను అసలు మాట్లాడరు, ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు అనేటువంటి వారు కూడా అధికంగానే ఉంటారండి. కొంతమంది వీరి నుండి దూరమైనటువంటి వ్యక్తులు కూడా ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, బాధలను పడుతూ వచ్చారు, ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు, దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు కూడాను. అయినా రేపటి రోజున వీరికి అయితే మంచి జీవితం అనేది ఉండబోతుందండి. ఇక వీరికి రేపటి రోజున శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అయితే అధికంగా ఉండబోతుంది. అందువలన వీరికి గొప్ప అదృష్టము అనేది కూడా చాలా లాభంగా కూడా ఉంటుంది అనే చెప్పాలి. డబ్బు పరంగా వీరికి బాగా కలిసి రాబోతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది, అప్పుల బాధల నుండి పూర్తిగా విముక్తి అనేది లభించింది. మంచి శుభవార్తలు మీరు వినబోతున్నారు. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఆర్థికంగా బాగా కలిసి రాబోతుంది. ఇంట్లో సంపదలు పెరిగిపోతాయి. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయండి. మీకు జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి మీ యొక్క జీవితంలో గొప్ప మార్పును అయితే చూడబోతున్నారండి. ఇక వీరికి అయితే ఏ విధమైనటువంటి తెలివితేటలు, చాలా ధైర్యము అనేది అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరండి. బాగా ఆలోచించిన తర్వాత నిర్ణయాన్ని అనేది ఎంచుకుంటారు. నా అనుకుంటున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరు తోడుగా ఉంటారు. వీరు అయితే ఎవరిని కూడా మోసము అనేది చేయరు, కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. అయినా అయితే వీరికైతే రేపటి రోజున మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుందండి. మరి అంతేకాకుండా కాలము అనేది కూడా వీరికి కలిసి రాబోతుంది. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు కానీ, బాధలు కానీ అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఏ పని చేసినా మీరు ఊహించినటువంటి ధనలాభాలు కూడా కలగబోతున్నాయి. మీకు ఉన్నటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి. అదృష్టము అంతా కూడా మీకు అనుకూలంగా మారుతుంది. మీ యొక్క ఆదాయం అనేది పెరుగుతుంది. అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు చూడబోతున్నారండి. ఇక రేపటి రోజున ఒక దైవానుగ్రహం కూడా వీరిపైన అధికంగా ఉండబోతుంది. దానివల్ల మీకు బాగా కలిసి రాబోతుంది. ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధిస్తారు. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవండి. మీకు జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా రేపటితో తొలగిపోబోతున్నాయి. కాలము అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క జీవితంలో చాలా కొత్తగా మారిపోబోతుందని చెప్పుకోవాలండి. మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిపోబోతుంది. మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అనేది ఉంటుంది. మరి ఇంతకీ ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారండి. విద్యార్థులకు వారి యొక్క కళ అనేది నెరవేరబోతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. ఇక వ్యాపారస్తులకు వారి యొక్క అంటే మీరు ఊహించిన లాభాలు అయితే కలగబోతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు కూడా మీకు అయితే ఉండవండి. ఇప్పటి వరకు పడినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీరు చూడబోతున్నారు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ కూడా రాబోతుంది. జీతాలు కూడా పెరుగుతాయండి. ఇక ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూసినటువంటి వారు ఉన్నారో దీనికి సంబంధించినటువంటి శుభవార్త త్వరలోనే మీకు అయితే లభించబోతుంది. ఇక వీరికి పట్టుదల అనేది చాలా అధికంగా ఉంటుందండి.
ఏదన్నా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరనే చెప్పాలి. వీరికి ఏది చేయాలి అనిపిస్తే అదే చేస్తారండి. ఒకరు చెప్పింది అయితే అసలు చేయరు. ఇక వీరికి ఏంటంటే జాలి గుణం అనేది కూడా చాలా అధికంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని చేస్తూ ఉంటారు. వీరు నమ్మినటువంటి వారి కోసం ఎప్పుడూ కూడా వీరు తోడుగా ఉంటారు. వీరికి ఒక కుటుంబం అంటే చాలా ఇష్టం. కుటుంబంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా సంతోషంగా చూసుకోవాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. వారి కోసం ఎప్పుడూ కూడా కష్టపడుతూనే ఉంటారు కూడాను. ఎన్నో కోల్పోయారు. వీరి యొక్క జీవితంలో ఏదైనా సాధించాలనేటువంటి గొప్ప సంకల్పం అయితే కలిగి ఉంటారండి. దానికోసం ఎన్నో ప్రయత్నాలు వీరు చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇక వీరికైతే రేపటి రోజున ఒక దైవానుగ్రహం వీరిపైన అధికంగా ఉందని చెప్పుకున్నాం కదండి. మరి యొక్క ఆ దైవం ఎవరో కాదండి, సాక్షాత్తు ఆ యొక్క పరమశివుడే. రేపటి రోజున ఆ యొక్క శివుని యొక్క అనుగ్రహం అనేది మీ పైన అధికంగా ఉండబోతుంది. దానివల్ల అఖండ అదృష్టము అనేది మీకు వరించబోతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి అయితే మిమ్మల్ని ఆ యొక్క పరమేశ్వరుడు మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడండి. రేపటి రోజున మీ ఇంటికి అంతా కూడా శుభ్రం చేసుకొని చక్కగా శివునికి అయితే పూజ చేసుకోండి. లేదంటే శివుడి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి ఆ యొక్క పరమశివుని దర్శించుకొని రండి. అంతా మంచి జరుగుతుందండి. దానివల్ల శివుని యొక్క అనుగ్రహం అంతా కూడా మీకు పూర్తిగా లభిస్తుంది. అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయి. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోబోతున్నాయి. మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా చూడబోతున్నారండి. మంచి శుభవార్తలు కూడా మీరైతే వినబోతున్నారని చెప్పాలి. అఖండ ధనలాభం కలుగుతుంది. మీ ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. ఆరోగ్య సమస్యల నుండి ఎటువంటి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఆరోగ్యము అంతా కూడా బాగుంటుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారండి. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఇక అంతేకాకుండా మీ యొక్క శివుని యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున పుష్కలంగా ఉండబోతుందండి. దానివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరండి. మీకున్నటువంటి శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. ఎవరైతే మీకు కీడు చేయాలి అని ప్రయత్నిస్తున్నారో వారికి కీడు జరుగుతుంది. మీ యొక్క జీవితంలో ఎటువంటి ఆపద వచ్చినా కూడా ఒక్కసారి ఆ యొక్క శివుని గుడికి వెళ్ళి శివుడిని రక్షించమని ఒక్కసారి ప్రార్థించండి. దానివల్ల అన్నీ కూడా మీకు శుభమే జరుగుతుంది. మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఎవరూ లేరని ఎప్పుడు కూడా బాధపడకండి. ఆ యొక్క శివుడు ఉన్నాడని అసలు మర్చిపోకండి. శివుడిని నమ్ముకున్నటువంటి వారి కోసం వారి యొక్క జీవితంలో ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఇక వీరికైతే రేపటి రోజున మీరైతే తులసి ఆకులను అయితే పూజ గదిలో పెట్టుకోండి. దానివల్ల మీ ఇంట్లో ఉండేటువంటి చెడు ప్రమాదాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీకు ఉన్నటువంటి నరదిష్టి అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. హిందూ సంప్రదాయం ప్రకారం తులసి చెట్టుని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించుకుంటాం కదండి. దానివల్ల విపరీతమైనటువంటి డబ్బు అనేది మీకు లభిస్తుంది. ఇంట్లో ఐశ్వర్యము అనేది పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఇక అదేవిధంగా మరి అంతేకాకుండా రేపటి రోజున అంటే అయిపోయిన తర్వాత వాటిని అయితే ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేసేయండి. ఇక రేపటి రోజున కొన్ని ప్రయాణాలు కూడా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఎవరైతే నూతనంగా పెళ్లి కోసం ఎదురు చూసినటువంటి వారు ఉన్నారో రేపటి రోజున దానికి సంబంధించిన ఒక మంచి శుభవార్తను కూడా వినబోతున్నారండి. ఇక రేపటి రోజున మీకు వీలైతే ఆవులకు లేదంటే కుక్కలకు ఆహారము అనేది దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది మీకు లభిస్తుంది. మీకు జీవితంలో సర్వ దోషాలు తిరిగిపోతాయి. మీకు తగిలినటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆగిపోయిన డబ్బు అనేది తిరిగి వస్తుంది. మీ యొక్క జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. ఇక వీరికి ఏంటంటే రేపటి రోజున బయటకు వెళ్ళి అంటే బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. ఎవరికి కూడా ఎటువంటి సలహాలు కూడా అసలు ఇవ్వకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజున ఇద్దరు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఆర్ అండ్ ఎస్ అనేటువంటి పేరున్నటువంటి అక్షరాలు వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తూ ఉంది. మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే శనివారము లేదంటే ఆదివారము మొదలు పెట్టుకోండి. దానివల్ల మంచి శుభాలే కలుగుతాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. ఇక రేపటి రోజున నీలం రంగు బట్టలు అయితే అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు ఇక రావు. ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగుల విషయానికి వస్తే కనుక ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, తెలుపు, గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు. ఇక మీకు కలిసి వచ్చిన అదృష్టపు సంఖ్యల విషయానికి వస్తే 2, 4, 9 ఇవి మీకు కలిసి వచ్చినటువంటి అదృష్టపు సంఖ్యలు. అంతా కూడా శుభకరమైనటువంటి పనులనే మీరైతే ఖచ్చితంగా చేయబోతున్నారండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అంతా కూడా అనుకూలత ఫలితాలే కనిపిస్తున్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలకమైనటువంటి వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు సాగాలి. గోవింద నామ జపం మీకు ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుంది. అత్యంత అనుకూల
అనుకూలమైనటువంటి కాలమే నడుస్తుందండి. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించే అవకాశం అయితే కనిపిస్తుంది. మీ యొక్క ప్రతిభకు తగినటువంటి గౌరవం అనేది లభిస్తుంది. నిలిచిపోయినటువంటి పనులు వేగవంతం అవుతాయి. వ్యాపారంలో లక్ష్యాలు సులభంగా చేరుకుంటారండి. ఆదాయ వనరులు అన్నీ కూడా పెరుగుతాయి. ఇంట్లో వేడుకలు శుభకార్యాలు సందడి అనేది ఉంటుంది. ఇక మనసుకు నచ్చినటువంటి వార్తలు కూడా మీరు వింటారండి. శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు ఎంతో ఐశ్వర్యప్రదంగా కనిపిస్తూ ఉంది. ఇక శారీరక శ్రమ అనేది పెరుగుతుంది. లక్ష్య సాధనకు ఇతరుల యొక్క సహకారం అనేది మీకు ఖచ్చితంగా అందబోతుందండి. అనవసరంగా ధన వ్యయం జరిగేటువంటి సమస్యలు కూడా మీకు కనిపిస్తున్నాయండి. శని ధ్యానం మీకు ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలని అందిస్తుంది. మిశ్రమ కాలం ఉన్నప్పటికీ కూడా పనుల్లో ఆటంకాలు రాకుండా జాగ్రత్త అనేది ఓర్పు ఎంతో అవసరమండి. అనవసరంగా భయాందోళనలకు దూరంగా ఉండాలి. నవగ్రహ ధ్యానం మీకు ఎంతో శుభప్రదం. అదేవిధంగా మీ యొక్క జీవితంలో చేపట్టినటువంటి పనుల్లో విజయసిద్ధి అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సహకారం లభిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారండి. సూర్యసూత్రం మేలకరమైనటువంటి ఫలితాలను మీకైతే అందించబోతుంది. చేపట్టే పనుల్లో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఆటంకాలు అధిగమించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కీర్తి పరిశ్రమ ప్రగాయం ముఖ్య కార్యక్రమాల్లో బంధుమిత్రుల యొక్క సలహాలు అయితే మీకు ఖచ్చితంగా అందబోతున్నాయి. ఇక మానసికంగా దృఢంగా ఉంటారండి. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల యొక్క వైఖరి మీకు మిశ్రమంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి యొక్క దర్శనం అనేది మీకు శుభకరమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. సో చూసారు కదండి, ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మీ యొక్క జీవితంలో ఏ విధమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి.